గోజో సదరు 20 ఫింగర్స్ ఉన్న సుకునాని డిఫీట్ చేయగలడా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. జేజేకే ఫ్యాండమ్‌లో ఇదొక చాలా పెద్ద డిబేట్. ఇప్పటివరకు ఫ్యాన్స్ మధ్యలో ఈ క్వెషన్‌కి క్లారిటీ ఆన్సరే లేదు. ఎందుకంటే 2 సైడ్‌లో సేమ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి. లేదు గోజో అంటారు, లేదు సుకునా అంటారు. అదే ఆలీలు సేమ్ కొట్టుకుంటా ఉంటారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఫుల్ పవర్ సుకునా గెలవచ్చు అని అంటా ఉంటారు. సుకునా తన ఒక డొమైన్ ఎక్స్‌పెన్షన్‌ని అలానే కస్ట్ టెక్నిక్‌ని కరెక్ట్‌గా యూజ్ చేస్తే గోజో ఒక ఇన్ఫినిట్‌ని కూడా డిఫీట్ చేయగలరు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. కానీ గోజో ఫ్యాన్స్ ఏం తక్కువ కాదు కదా. గోజో షేర్ పవర్ కూడా చాలా డేంజరస్. సిరీస్ లో చాలా సార్లు గోజో పవర్ ని స్ట్రాంగెస్ట్ సోర్సరర్ అని చెప్పి డిక్లేర్ చేసినారు అని చెప్పి గోజో ఫ్యాన్స్ అంటా ఉంటారు. గోజో ఫ్యాన్సే కాదు, గోజోనే చెప్పిండు నేను సుకునాని డిఫీట్ చేయగలను అని చెప్పి. కాబట్టి ఈ ఫైట్ యొక్క రిజల్ట్ అనేది ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ బ్యాటిల్ అయితే ఉంటది. కొన్నిసార్లు 50-50% ఫైట్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. గోజో మాటలు గోజోని చూస్తే కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయినా కానీ సుకునా దగ్గర ఉన్న 10 షాడోస్ టెక్నిక్ మాస్టర్లీ కూడా కొంచెం డేంజరస్. ఎస్పెషల్లీ మోవరోగా టెక్నిక్ తెలిసింది కదా, దేనైనా సరే అడాప్ట్ చేసుకొని దానికి కౌంటర్ అటాక్ క్రియేట్ చేయగలడు. సో గోజో ఒక డిఫెన్స్ ని కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. సో కాబట్టి గోజో ఒక డిఫెన్స్ కూడా కొంచెం డౌటే. దానికి తోడు సుగునా ఆల్రెడీ జోగో లాంటి పవర్ఫుల్ ఆపోనెంట్స్ ని కూడా ఈజీగా డిఫెండ్ చేసిండు, చాలా ఈజీగా. సో అందుకే ఈ బ్యాటిల్ ఏదైతే ఉందో గోజో వర్సెస్ 20 ఫింగర్స్ సుగునా ఫైట్ అనేది జేజేకే వల్ల ఇంటెన్స్ అలానే అన్ప్రెడిక్టబుల్ ఫైట్. బట్ ఒకసారి మనం చూద్దాం వీళ్ళొక గెలిచే ఛాన్సెస్ ఎలా ఉంటాయి. ఒకసారి చూసినాక ఒక డెసిషన్ తీసుకుందాం అసలు ఎవరు గెలవగలుగుతారు అనేది. వాళ్ళు ఎవరు గెలిచినా మనం చేసేది ఏం లేదు, మనకు వచ్చేది ఏం లేదు. కానీ ఏదో నేత్రానందం చూసినందుకు, అలానే చెవులకి ఆనందం ఇన్నందుకు, ఆ బ్రెయిన్‌కో సాటిస్ఫాక్షన్ నా ఫేవరెట్ క్యారెక్టర్ గెలిచిందని అంతే. అంతకుమించి మనకి ఏం రాదు అందులో. ఎలానో కెరీర్ పైన ఫోకస్ చేయం కదా, కనీసం ఇలా ఫైట్ పైన ఫోకస్ చేసి వీళ్ళ గురించి ఆలోచిద్దాం అని చెప్పి అలా నేను వీడియో చేస్తున్నా. నువ్వు కూడా అలానే చూసేసి. సో ఇక లేట్ చేయకుండా సుగునటైతే మొదలు పెడదాం. సో తన టెక్నిక్స్ చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి వరల్డ్ కటింగ్ స్లాష్. ఈ టెక్నిక్ చాలా డేంజరస్, ఎందుకంటే ఇది గోజో ఒక ఇన్ఫినిటీ కూడా బైపాస్ చేయగలదు. నార్మల్ గా అయితే ఇన్ఫినిటీ వల్ల అయితే గోజోని ఎవరు టచ్ చేయలేరు. కానీ ఈ వరల్డ్ కటింగ్ స్లాష్ వచ్చేసి స్పేస్ ని ఇట్ సెల్ఫ్ అదే కట్ చేయడం వల్ల గోజోకి డైరెక్ట్ గా డ్యామేజ్ ఇవ్వడానికి అయితే సుగునాకైతే ఛాన్స్ దొరుకుతుంది. సెకండ్ వచ్చేసి 10 షాడోస్ టెక్నిక్ అలానే మోవరోగా. సుగునా ఎప్పుడైతే మెగోమి బాడీలో ఉన్నాడో తన 10 షాడోస్ టెక్నిక్ అయితే పర్ఫెక్ట్ గా యూజ్ చేసిండు. అందులో మోస్ట్ డేంజరస్ వచ్చేసి షికిగామి మహారోగా. అందరు తెలిసిందే కదా మహారోగా ఒక స్పెషల్ టెక్నిక్ ఏంది, ఏ టెక్నిక్ అయినా సరే అడాప్ట్ చేసుకోగలదు. ఆల్రెడీ మనం ఒకసారి సుగునా మహారోగాని తన ఒక స్పెషల్ పవర్ తోటి అయితే డిఫెక్ట్ చేయడం అయితే మనం ఆల్రెడీ చూసినాం. సో కాబట్టి సుగునా కంట్రోల్ మహారోగా పైన ఉండడం వల్ల గోజో పైన అయితే ఇమెన్స్ ప్రెజర్ అయితే క్రియేట్ చేయగలడు. థర్డ్ వచ్చేసి డొమైన్ ఎక్స్పాన్షన్. సుగునా ఒక డొమైన్ వచ్చేసి మెల ఒక నిమిషం ఆగండి. సో మనకి ఇది వన్ పదం నిలుగుతుంది కాబట్టి తెలుగులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మనం. దుర్మార్గపు పుణ్యక్షేత్రం, మన తెలుగులో దాన్ని మెలవలెన్ స్టెయిన్. ఇది జుజుట్సు వాళ్ళు ఆల్మోస్ట్ డివైన్ లెవెల్ రిఫైన్మెంట్ అని చెప్పి కన్సిడర్ అయితే చేస్తారు. బ్యారియర్ లేకుండా హ్యూజ్ ఏరియాలో అటాక్ ని హిట్ చేయడం వల్ల. సో ఇది గోజో ఒక డొమైన్ తోటి క్లాష్ అయినా గానీ ఓవర్వెల్మ్ చేయడానికి అయితే ఛాన్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇంకా రా పవర్. ఫుల్ పవర్ సుగునా వచ్చేసి హైనేరా నుంచి వచ్చిన ఒక లెజెండరీ సోర్సరర్. 1000 years ఆఫ్ బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇమెన్స్ కర్స్ ఎనర్జీ కూడా ఉంది. జోగో లాంటి పవర్ఫుల్ కర్స్ ఎనర్జీని కూడా సుగునా ఈజీగా డామినేట్ చేసి పడేసిండు. కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ ఒపీనియన్ ప్రకారం ఫుల్ పవర్ సుగునా బ్యాటిల్ ఫీల్డ్ లో గోజోని ఈజీగా ఓవర్ పవర్ చేయగలడు, చాలా స్ట్రాంగ్ తను అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు ఒకసారి గోజో సైడ్ నుంచి చూస్తే గోజో ఒక పవర్స్, తన ఒక ఫ్యాన్స్ వాళ్ళు ఏం చెప్తారో చూస్తే ఫస్ట్ తన పవర్స్ లో మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఇన్ఫినిటీ అలానే 6 eyes. ఈ గోజో దగ్గర ఉన్న లిమిట్లెస్ టెక్నిక్స్ అలానే 6 eyes ఒక కాంబినేషన్ అనేది చాలా ఓవర్ పవర్. అలానే ఇన్ఫినిటీ వల్ల గోజోని డైరెక్ట్ గా టచ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో కాబట్టి సుగునా వచ్చేసి ఫిజికల్ అటాక్స్ తో కాకుండా స్పెషల్ అటాక్స్ అయితే యూజ్ చేయాలి గోజోని హిట్ చేయాలంటే. 6 eyes వల్ల అయితే గోజో వచ్చేసి కర్స్ ఎనర్జీని అయితే పర్ఫెక్ట్ గా అలానే ఎఫిషియన్సీతో అయితే కంట్రోల్ చేయగలడు. అంటే లాంగ్ ఫైట్స్ లో కూడా గోజో ఒక స్టామినా అనేది ఆల్మోస్ట్ లిమిట్లెస్ గా అయితే ఉంటది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఓవర్వెల్మింగ్ అఫెన్స్. గోజో దగ్గర ఉన్న అటాక్స్ అయితే చాలా డిస్ట్రక్టివ్. బ్లూ, రెడ్ అలానే హాలో పర్పుల్ లాంటి టెక్నిక్స్ ఒక బ్యాటిల్ లో చాలా డేంజరస్. ఎస్పెషల్లీ వచ్చేసి ఆ పర్పుల్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్ హిట్ అవుతే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎరేజ్ అయిపోతుంది. సో కాబట్టి గోజో ఒక ఇంటెలిజెంట్ అలానే తన ఒక బ్యాటిల్ స్ట్రాటజీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ కాబట్టి కరెక్ట్ మూమెంట్ లో అయితే అటాక్స్ లాంచ్ చేస్తాడు. థర్డ్ వచ్చేసి మెయిన్ ఇదే, అదేంటంటే గోజో ఒక కాన్ఫిడెన్స్. మనం యానిమేలో చూడొచ్చు సుగునా తోటి ఫైట్ అయ్యేదానికన్నా ముందు గోజో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే ఇస్తాడు. గోజో చాలా ఓపెన్ గా చెప్పాడు, ఈవెన్ ఇట్ సుగునా హ్యావ్ 20 ఫింగర్స్ ఐ వుడ్ స్టిల్ విన్ అని చెప్పిండు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోజో దగ్గర అయితే సుగునాని డిఫీట్ చేయడానికి అయితే ఒక రిలయబుల్ ప్లాన్ అయితే ఉంది ఎప్పటి నుంచో. సో కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ ప్రకారం గోజో కూడా ఫుల్ పవర్ సుగునాని డిఫీట్ చేయగలడు అని చెప్పి చాలా మంది గోజో ఫ్యాన్స్ అయితే నమ్ముతారు, నేను కూడా నమ్ముతున్నా. ఫైనల్ గా చూస్తే గోజో వర్సెస్ 20 ఫింగర్స్ సుగునా ఫైట్ చాలా క్లోజ్ బ్యాటిల్ అని చాలా మంది చూస్తారు.
నమ్ముతారు కూడా. చాలా మంది ఫ్యాన్స్ ఒపీనియన్ ఏంటంటే సుగుణ దగ్గర ఉన్న స్పెషల్ టెక్నిక్స్ మరియు ఎబిలిటీస్ వల్ల గోజోక డిఫెన్స్ ని కౌంటర్ చేసే ఛాన్స్ అవుతుంది. ఎస్పెషల్లీ వచ్చేసి మహారోగా ఒక అడాప్టేషన్, వరల్డ్ కటింగ్ స్లాష్, అలానే తన ఒక డొమైన్ ఒక పవర్. సో కొంచెం సుగుణ సైడ్ ఫేవర్ గా ఉంది బ్యాటిల్ అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది. ఫ్యాన్స్ అంటా ఉంటారు సుగుణకే ఛాన్స్ ఉందని చెప్పి అని అంటారు. కానీ గోజో ఫ్యాన్స్ ఏం తక్కువ తినలేరు. వాళ్ళు కూడా ఇంకో సైడ్ లో ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటారు. గోజో ఒక షెల్ పవర్, అలానే తన ఒక అన్రైవల్ స్ట్రాంగెస్ట్ సోర్సర్. సో తన స్టేటస్ ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు ఇటు గోజో ఒక ఫ్యాన్స్ అంటా ఉంటారు. గోజో దగ్గర ఉన్న లిమిట్లెస్ 6 ఐస్, అలానే ఆ హాలో పర్పుల్ టెక్నిక్ ఏదైతుందో ఇవి కరెక్ట్ గా యూజ్ చేసే సుగుణాని పిచ్చి కుక్కను సుగుణాని ఈజీగా డిఫీట్ చేయొచ్చు అని చెప్పి గోజో ఫ్యాన్స్ అంటా ఉంటారు. సో కాబట్టి ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫైట్ కు ఒక క్లియర్ ఆన్సర్ లేదు. యువ్వనికి ఏది నచ్చితే అది రాసుకోండి. నా ప్రకారం అయితే రిజల్ట్స్ అయితే స్ట్రాటజీ, టైమింగ్, బ్యాటిల్ ఒక సిచ్యువేషన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. అసలుకి నాకు ఈ జేజేకే ఫ్యాన్స్ ఒక దులేందో అర్థం కాదు కానీ అసలుకి గోజో వర్సెస్ 20 ఫింగర్స్ సుగుణ, లేకపోతే గోజో వర్సెస్ సుగుణ ఎప్పటికైనా సరే జేజేకే ఫ్యాండమ్ లో ఈ టాపిక్ మోస్ట్ హెడేక్ టాపిక్ అసలుకి ఇది. ఆయన రైటర్కే అర్థం కాదు తనని అసలు గోజోని అంత పవర్ ఎందుకు చూపించిండు అసలు. అదే అదే ఎలా అసలు అసలు చంపేయడం అలా అలా ఎలా చంపేస్తాడు ఏందో ఆయనేందో లైక్ ఏందో తనేందో తన విలన్స్ ఏందో తనకు నచ్చినోడిని ఉంచకుండా అంతే కదా, నా స్టోరీ నాకు నచ్చినోడిని ఉంచకుండా లేపేస్తా అన్నట్టు తను అలా తయారయ్యిండు. మనం ఏం చేయలేం. అండ్ నేను ఇక్కడ గోజో వర్సెస్ సుగుణ 20 ఫింగర్స్ తో యాడ్ చేసి ఈ 10 షాడోస్ టెక్నిక్ కూడా యూజ్ చేశారు. అది కూడా కలిపి మాట్లాడా ఇంతసేపు. అందుకే అది తీసి మాట్లాడితే ఒకటి, తీయకుండా మాట్లాడితే ఒకటి, అసలు హెడ్డెక్ టాపిక్ ఇది. ఇక సరే ఇచ్చిపెట్టండి. ఇక ఫైనల్ గా చెప్తే గోజో వర్సెస్ 20 ఫింగర్స్ సుగుణ ఫైట్ చాలా చాలా హైప్డ్ మ్యాచ్ అనమాట. ఇది రెండు సైడ్ లో చాలా స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బ్యాటిల్ ని క్లియర్ గా డిక్లేర్ చేయడం అంత ఈజీ కాదు. కానీ చాలా మంది ఫ్యాన్స్ కామన్ గా చెప్పే పాయింట్ ఏంటంటే ఫుల్ పవర్ సుగుణకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటది విన్ అవ్వడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే సుగుణ దగ్గర ఉన్న తన టెక్నిక్స్ అనేటి గోజోక డిఫెన్స్ ని కౌంటర్ చేసే పవర్ఫుల్ గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అంటారు. దీని మీనింగ్ గోజోకి ఛాన్స్ లేదని కాదు. గోజో తన కూడా చాలా మంచి పవర్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. అవన్నిటిని యూజ్ చేసి సుగుణాన్ని కూడా ఈజీగా డిఫీట్ చేయగలడు. ఈ వద్దు కూర్చొని లైక్ మాట్లాడుకున్న కొద్ది ఇది ఒక హెడ్ఏక్ లా తయారైతుంది. బట్ ఒకటైతే క్లియర్, రెండు సైడ్ లో చాలా పవర్ఫుల్ ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. గోజో దగ్గర ఇన్ఫినిటీ, 6 ఐస్, హాలో పర్పుల్, అన్స్టాపబుల్ టెక్నిక్స్ ఇవన్నీ. అలానే సుగుణ దగ్గర కూడా తన ఒక డొమైన్, 10 షాడోస్ టెక్నిక్, మహారోగా మెయిన్ గా వరల్డ్ కటింగ్ స్లాష్, ఇవి కూడా చాలా డేంజరస్ వెపన్స్ తాను ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే చాలా మంది ఫ్యాన్స్ లైక్ గోజో ఫ్యాన్స్ కూడా కొంతమంది అంటా ఉంటారు సుగుణకి కొంచెం ఎడ్జ్ ఉంటది విన్ అవ్వడానికి అని చెప్పి. కానీ గోజో కరెక్ట్ గా తన ఒక అటాక్స్ ని లాంచ్ చేసిండు అనుకో, బ్యాటిల్ ఒక రిజల్ట్స్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఇక అదే స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ బ్యాటిల్ యొక్క విన్నింగ్ సిచ్యువేషన్ అనేది స్ట్రాటజీస్, టైమింగ్ వీటిపైన అయితే డిపెండ్ అయి ఉంటది. అందుకే ఇప్పుడు మీకే క్వశ్చన్, ఇది అంత తిన్నాక మీరు చెప్పండి ఓల్ గెలవగలుగుతారు అనేది. నాకైనా ఈ వీడియో చేసేటప్పుడు నాకైనా హెడ్ఏక్ రావాలి, చూసాక మీకు కూడా హెడ్ఏక్ రావాలి, ఏదో ఒక రాసుకోండి కింద. సో మీ ఆన్సర్ ని కామెంట్ లో మాకు తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. వీడియో నచ్చుంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇలాంటి యానిమే ఎక్స్ప్లెనేషన్స్, బ్యాటిల్స్ ఇవన్నీ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. సో దట్స్ ఇట్. మరి నెక్స్ట్ వీడియోలో మరొక పవర్ఫుల్ యానిమే టాపిక్ తోటి మళ్ళీ వచ్చేసా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి షాడో ఫ్యామిలీ. చూడండి వీడియోలు ఏమైనా ఉంటే, చూసినవి ఆల్రెడీ ఉంటే వేరే వాళ్ళే చూసుకొని టైం ఒక పెట్టుకోండి. దట్స్ ఇట్.